రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా మన స్థానిక హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు కానీ అతను సంఘటనలను హుజురాబాద్ ప్రజలు చీకొట్టే విధంగా ఈ ఎమ్మెల్యేని ఎందుకు గెలిపించడం రా నాయన, ఒకప్పుడు హుజురాబాదు ప్రజలు కానీ ఇతర ప్రాంతాల వద్ద హుజురాబాద్ బిడ్డలం అంటే గౌరవం దొరికేది. గత 8 నెలలకెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఎక్కడైనా పోయి హుజురాబాద్ మా ఎమ్మెల్యే అని పేరు చెప్తే మమ్మల్ని ప్రజలను, ఈ ప్రాంత ప్రజలను చిత్కారం కొట్టించి ఒక బ్లాక్ మెయిలర్ చీటర్ మీ ఎమ్మెల్యే మనుషుల ఊరు అలా ఆ హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ అనే స్థాయికి దిగజారిపోయింది. మహిళల పట్ల గౌరవం లేదు, మహిళల పట్ల కించపరిచే విధంగా మాట్లాడడం, ఎమ్మెల్యేల మీద దాడి. అసలు ఈ ఎమ్మెల్యేలను పార్టీ మార్చే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ మీ కేసీఆర్ తోటే కదా. నీకు 19 దాదాపు 83 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా దిగజారి 3 నెలల దాకా క్యాబినెట్ విస్తరించకుండా మరి మా కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొంటలిప్పించే కార్యక్రమం పట్టణంలో ఉన్న నువ్వు తిరగలేని పరిస్థితి. హుజురాబాద్ ప్రాంతంలో కూడా నువ్వు ఎందుకు గెలిపించినవు రా? పిల్లం బిడ్డలను పెట్టి ఇక్కడ మోసపూరితమైన వాగ్దానాలు చేసి మరి ఎమ్మెల్యే నువ్వు ఇక్కడ పేద ప్రజలంతా తల్లడిల్పులు హాస్పిటల్లో 2-3 లక్షల ఫండి ఎమ్మెల్యే ఫండి ఇక్కడ ఆదుకో, ప్రజలను ఆదుకో. హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వందలాది మంది బెడ్లు దొరకక ఒక రోగాల పచ్చాడు ఉంటే నువ్వు ఆడ కేసీఆర్ ఫామ్ హౌస్లో వాడు ఇది గుమ్మస్తా పని కాదు, పాలేరు పని కాదు, వాడు పాయకాలు కడుగుతున్నట్టున్నది నీ బతుకంతా చూస్తే. ఒక పక్క జైలుకెళ్ళి రిలీజ్ అయితే వాళ్ళు బట్టలు మొత్తం జైలు బట్టలు ఏమన్నా షోరూంలోకి వెళ్ళి కొనుక్కొని వచ్చిన బ్యాగ్ అనుకుంటున్నావు. అది జైలుకెళ్ళి వచ్చిన ఇచ్చిన బట్టలే కాదా, కవితం ఇచ్చిన బట్టలు బ్యాగ్ పట్టుకొని ఎయిర్పోర్ట్లో అందరు ముంగట సోపుట తీసుకుంటూ వచ్చుకుంటా మాకు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలను మొత్తం చెప్పుకునే ఇజ్జత్ తీసిపడేసిన కాబట్టి ఇక్కడ నుంచి మార్చుకో. ఒక ఎమ్మెల్యే గౌరవాన్ని కాపాడుకో. నీకు రాజకీయంగా లబ్ధి పొంది పార్టీ ఏదో ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ వీఫా మీద నిలబడి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీని సీట్ చేసి నువ్వు పార్టీ మారి నువ్వు మళ్ళీ పార్టీ మారే హక్కుల గురించి మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది. ఆ సిగ్గు కన్నా సిగ్గే బాధపడుతుంది. అరే ఇంత ఇన్ని గుడ్ల దాడి అయింది, ఇప్పుడే చెప్పు దెబ్బల పాలైంది. మా మహిళా కాంగ్రెస్లు చెప్పులు పట్టుకొని మరి అన్నీ తిరుగుతున్నారు. మరి మహిళల పట్ల గౌరవం లేకుండా ఒక మహిళ చీర పట్టుకొని గాజులు పట్టుకొని అంటే అదే చీర వేసుకున్న నీ భార్యను, అదే గాజులు వేసుకున్న నీ బిడ్డను ఈ ప్రాంత ప్రజలను ఓట్లు అడిగి మరి మేము ఓట్లు లేకుండా చచ్చిపోతామని చెప్పి మోసం చేసిన ఘనత నీచ సంస్కృతి కాదా? మరి నువ్వు మహిళను అగౌరవపరుచుకుంటా, ఎమ్మెల్యేలను అగౌరవపరుచుకుంటా నువ్వు ఒక బానిసమైనవు. కేసీఆర్ బానిసవు తయారైనవు, కేసీఆర్ పాలేరుగా తయారైన సిగ్గుమానం హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ మా రెడ్డి జాతి మొత్తానికి నాశనం చేస్తున్నావు. ఎందుకంటే టీఆర్ జైల్లోకి వెళ్ళి కవితమ్మ జైలుకి వెళ్ళి రిలీజ్ అయితే ఆమె ఇడిచిన బట్టల బ్యాగ్ పట్టుకొని వచ్చింది చూసిగా టీవీలలో. జైల్లో ఇడిచిన బట్టలు ఆమె లంగా చీరలు ఈ నీచంగా దిగజారి ఒక మహిళ బట్టలు మోసుకొచ్చిన నీచ సంస్కృతి ఎమ్మెల్యే ఇజ్జతి, మా రెడ్డి జాతి ఇజ్జతిని మొత్తం తీసిన సర్వనాశనం చేసినావు. నీకు మాట్లాడే అక్కెక్కడి కౌశిక్ రెడ్డి. నీకు ఇప్పుడు ఆడ కోడిగుడ్ల దాడైంది,